ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. దీని స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ఉపాధి చట్టాన్ని రద్దు చేయాలన్నారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో సంఘ నాయకులు ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. కొత్త చట్టం వల్ల ఉపాధి కూలీలకు, వ్యవసాయ కూలీలకు చాలా నష్టం కలుగుతుందన్నారు. పాత చట్టం వల్ల వారికి అనుకూలంగా ఉందన్నారు. వెంటనే కేంద్రం కూలీల పొట్టకొట్టే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని కొత్త చట్టాన్ని రద్దు చేయాలన్నారు. దీనికి నిరసనగా ఈ నెల 15న చేపట్టనున్న సమ్మె బంద్ జయప్రదం చేయాలని కోరారు. మే 15న జరిగేటట్టు ఉపాధి కూలీల బంధును ఉపాధి కూలీల బంధును మే 15న జరిగే ఉపాధి హామీ కూలీల బంధును 2005 ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని మోడీ ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి 2026 ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని ఈ నెల 15న ఉపాధి కూలీల సమ్మెను బంద్ను జయప్రదం చేయాలని ప్రజలకు గాని ఉపాధి కూలీలకు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున విన్నవిస్తున్నాం. ఎందుకనంటే 2005 ఉపాధి చట్టం అనేటువంటిది అనేక రకాలుగా ఉపయోగం ఉన్నది. అది వ్యవసాయ కూలీలకు కానీ రైతులకు కానీ గ్రామాలలో మౌలిక సౌకర్యాలు, రోడ్లు కానీ, ఇంద్రమ్మ ఇల్లు, శ్మశానాలు కానీ, అదేవిధంగా గ్రామాల్లో చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉన్నది. ఇన్ని రకాల ప్రయోజనం ఉన్నది. అదేవిధంగా మెడికల్ కిట్లు కానీ, మంచినీళ్ళ సౌకర్యం కానీ, వేసవి అలవెన్సులు కానీ, ఇట్లాంటి అన్ని అనేకమైన సౌకర్యాలు 2005లో ఉన్న చట్టం ద్వారా అమలయ్యేది. కానీ మోడీ 2026లో తెచ్చినటువంటి ఉపాధి హామీ పథకం అనేటువంటి గతంలో ఇచ్చిన అన్నింటినీ రద్దు చేసేసి ఇప్పుడు ఏమి సౌకర్యాలు లేవు. పైగా 2 సార్లు ఫోటోలు తీసుకోవాలా, పొద్దుగాల తీసుకోవాలా, మధ్యాహ్నం సాయంత్రం తీసుకోవాలా. ఆ మండు టెండర్లో 2 సార్లు ఫోటోలు తీసుకునే పద్ధతి. అదేవిధంగా 15-20 రోజులు వచ్చేటువంటి రోజు కూలీ డబ్బులు ఇప్పుడు 3 నెలలు 4 నెలలకు ఒక్కసారి ఇస్తున్నారు. ఇది అన్యాయం. ఈ ఉపాధి కూలీల సమ్మె అనేటువంటి రాజకీయ కోణంలో ఆలోచించకుండా గ్రామీణ అభివృద్ధి కోసం దేశభక్తితోని పోరాటం సాగుతున్నది. ఎందుకనంటే గ్రామీణ ప్రాంతానికి ఆర్థికంగా మరే పథకం, ప్రభుత్వం ఇచ్చే ఏ పథకం కూడా ఇంత ఆర్థిక సాయం డైరెక్ట్గా గ్రామీణ కూలీలకు, రైతులకు, గ్రామాభివృద్ధి కోసం ఏ ఫండ్ అనేది రావడం లేదు. ఇది నిత్యం వచ్చేటువంటిది ఫండ్. కానీ దీన్ని కూడా నీరు గార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం వేసి సెంట్రల్ 60%, 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలనే మోడీ ప్రభుత్వం పెట్టడం అన్యాయం.